వ్యాపార రంగంలో ఇద్దరిది డిఫరెంట్ స్టైల్. ఒకరు ఆలోచించి అడుగు వేసే రకం, మరొకరిది దూకుడుగా ముందుకెళ్లే నైజం. ఇద్దరు హీరోలే. రిలయన్స్ లెజెండ్ ధీరుభాయ్ అంబానీ కొడుకులు. 2005లో ఆస్తులు పంచుకున్న అంబానీ సోదరులిద్దరూ 7 ఏళ్ల తర్వాత బాయి బాయి అంటున్నారు. భారత విపణిలో తనదైన ముద్ర వేసుకున్న ముఖేష్, అనిల్ అంబానీలు ఒకటి కాబోతున్నారు. టెలికాం రంగంలో కలిసి పనిచేసేందుకు డీల్ ఓకే చేసుకున్నారు. ముఖేష్ కొత్తగా లాంచ్ చేయబోతున్న 4G వైర్లెస్ సేవల కోసం బ్రదర్ అనిల్ అంబానీతో జతకట్టనున్నాడు. ముఖేష్ నేతృత్వంలోని RIL అనుబంధ సంస్థ జియో ఇన్ఫోకామ్ అనిల్ ఆర్కామ్కు చెందిన దేశవ్యాప్త ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ఉపయోగించుకోనుంది. ఇందుకోసం ఆర్కామ్కు సింగిల్ పేమెంట్లో 1200 కోట్లు చెల్లించేలా డీల్ కుదిరింది. ముఖేష్కు చెందిన జియో ఇన్ఫోకామ్ కొత్తగా ప్రవేశపెట్టనున్న 4G సేవలకు ఇంటర్సిటీ ఆప్టిక్ ఫైబర్ కీలకం కానుంది. దీంతో ఆర్కామ్ తలుపు తట్టింది. RIL ఒప్పందం ప్రకారం 1.2 లక్షల కిలోమీటర్ల ఇంటర్సిటీ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ రిలయన్స్ జియో ఉపయోగించుకుంటుంది. ఇందుకు ప్రతిగా ఫ్యూచర్లో జియో నెలకొల్పే ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆర్కామ్ యూజ్ చేసుకునేలా ఒప్పందం కుదిరింది. గతేడాది డిసెంబర్లో 37,360 కోట్ల నికర రుణభారంతో ఉన్న అనిల్ కంపెనీకి అన్నయ్యతో జట్టు కట్టడం అన్ని విధాలా కలిసొచ్చే అంశం. మొదటి నుంచి టెలికాంపై ఆసక్తితో ఉన్నారు ముఖేష్ అంబానీ. అయితే ఆస్తుల విభజనలో టెలికాం అనిల్ చేతికి వెళ్లడంతో కాస్త నిరాశ తప్పలేదు. ఆస్తుల పంపకం టైంలో కుదిరిన నాన్ కాంపీట్ ఒప్పందం ప్రకారం ఒకరి వ్యాపారాల జోరికి మరొకరు కన్నెత్తి చూడలేదు. 2010లో ఈ ఒప్పందం రద్దవడంతో మళ్లీ టెలికాం వైపు అడుగులు వేశారు ముఖేష్. ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ అనే కంపెనీతో దేశవ్యాప్తంగా 22 సర్కిళ్లలో 4G బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ యాక్సెస్ స్పెక్ట్రమ్ దక్కించుకుంది RIL. తర్వాత ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ పేరును రిలయన్స్ జియో ఇన్ఫోకామ్గా మార్చారు. మొత్తం మీద 4G వైర్లెస్ సేవలు అన్నదమ్ములిద్దరినీ ఒకటి చేయనున్నాయి. ఎవరికి వారు వ్యాపార రంగంలో సత్తా చాటుతున్నా అన్నదమ్ములిద్దరూ మళ్లీ కలిసి పనిచేస్తే అద్భుతాలు తప్పవంటున్నాయి బిజినెస్ వర్గాలు.